కుల కుల కులమత భేదాలు లేవని చెప్పినప్పుడు మరి ఈ విధంగా శాస్త్రాలు పురాణాల్లో కూడా సంత వాత్మయంలో కూడా కులవేదం లేనప్పుడు ఈ కులవేదం యాడికి వచ్చింది, యాడికి వచ్చింది అనగా చెప్పే స్వార్థపరులు కులవేదం అని చిచ్చు పెట్టి తన స్వార్థాన్ని సాధించుకున్నారు. ఇది మనం ఇప్పుడు మనకు కొన్ని వందల సంవత్సరాలలో మనకు అర్థమవుతుంది. ఒక విషయం చెప్తాను. ఇక్కడ మనకు అవన్నీ ఉంది. మహారాజు గారు పాడమన్నారు, ఊంచ నీంచ కాయి నేనే భగవంత. పరమాత్మకి ఊంచ నీంచ అనగా పెద్దగా కులం చిన్న కులం అనేది లేదు. శాస్త్రంలో కూడా ఏం చెప్పదు అనగా చిన్న మనసు ఎవరిదో, చిన్న బుద్ధి అవగుణం ఎవరో వాళ్ళు చిన్న జాతి. తుకారాం మనకు అవన్నీ చెప్తాను నేను. ఏంటి అనగా జాస్య అవడి హరినామాచి తోచి యొక్క బహుశుచి జబ్య హరినామ బీద తోచి వర్ణామాచి ద్విజ. ద్విజ అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎవరు అనాలి? ధర్మంగా జీవనం గడిపేటువంటి వాళ్ళు, ఉత్తమ కుల జాతిలో ఉన్నటువంటి వాళ్ళు. యాడికొచ్చింది? మనం ఎక్కడ పుట్టినామో ఈ యొక్క అక్కడ లేదు. ఎక్కడన్నా భగవంతుని యొక్క నామాన్ని ఎవరు ఇష్టపడతారో, ధర్మంగా ఎవరు జీవనం నడుపుతారో వాళ్ళు ఉత్తమ కులంలో ఉంటున్నటువంటి వాళ్ళు. వాళ్ళే ఉత్తమ జాతి అనాలి. అవగుణాలు కలిగి మంచి కులంలో ఉంటుందని వాళ్ళు నిజంగా వాళ్ళు కాదు. అనే విధంగా తోచి వర్ణమాది కదా అందరు పెద్దలందరూ వచ్చినారు. వాళ్ళకి అందరికి టైం ఇచ్చారు. ఇయ్యాలి మారాలి అని నేను ఎక్కువ మాట్లాడా. 3 వాక్యాలు నేను ముందు పెడతాను. ఒకటి నేను, రెండోది మేము, మూడోది మనము. నేను మనం మేలు చేస్తుందా? మనం అనేది మనకు మేలు చేస్తుందా? మేము అనేది మనకు మేలు చేస్తుందా? మనం అనేది మనకు మేలు చేస్తుందా? నేనంటే ఏంటిది? నా కుటుంబ పరివారం ఎక్కడ నాశనంగా నేను హాయిగా ఏపీగా దావలో ఇంట్లోకి వంట. ఇది మానవత్వం కాదు. అట్లా పంది కూడా యానో తింటుంది. యానో ఆ పంది కూడా హాయిగా ఉంటుంది. పందికి మనకి ఏమి తేడా లేదు. నేను బాగుండాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాడు పశువులతో సమానం. మనం బాగుండాలి అంటే కొద్దిగా మా పరివారం, మా ఊరు అడిగి. కానీ మేము బాగుండాలంటే కుటుంబ పరివారం వస్తుంది. కానీ మనం అంటే విశ్వమంతా బాగుండాలి. విశ్వమంతా బాగుండాలి అంటే అందులో మనం కూడా బాగుండాలని అర్థం. విశ్వమంతా బాగుండాలని ఏదైతే ఉద్దేశంలో దాని పేరే విశ్వ హిందూ పరిషత్. విశ్వ హిందూ పరిషత్ అనే అర్థం ఏంటి అంటే విశ్వమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది విశ్వ హిందూ పరిషత్. ఇక వేరే వాళ్ళు ఇట్లా కోరుకోరు. ఈ కులపోడు, ఈ జాతోడు అని విధంగా బాగుండాలి అని